ఎందుకు సార్ ఆ పని చేశారు? అతను 20 days టైం అంటే మన ఫ్రైడే అయితే అదే విధంగా ఈ స్కూల్ కాపాడేది కూడా మేమే మేడం. అంటే నైట్ స్టడీ కానీ డే స్టడీ కానీ అసలు ఈ స్కూల్లో కూడా మేము 24 మెంబర్స్ ఉన్నాం మేడం. అంటే హెల్త్ సూపర్వైజర్ పీటీతో సహా మేము ఉన్నాం మేడం ఇక్కడ. కానీ ఏదో ఒకటి మాకు చేయండి మేడం. జాబ్ సెక్యూరిటీని ఇవ్వండి మేడం. ఓకే ఓకే మాట్లాడతాం చేయాలి మేడం. మీరు మధు గారు రాసుకున్నారు. మధు అదే అదే జాగ్రత్త అమ్మా. సరే ఒకసారి మీరు జరుపుకోండి అమ్మా. నైట్ స్టడీలు కానీ డే స్టడీ కానీ అన్ని మేమే చేస్తున్నాం మేడం. కానీ మాకు భద్రత లేదు మేడం. మాకు జాబ్ సెక్యూరిటీ ప్రభుత్వంలో కావాలని మేము 20 years ఈ ఊరి బిడ్డ అమ్మా. మొట్టమొదటి నుంచి మేము ఓకే థ్యాంక్ యూ మేడం చెప్పారు కదా మేడం. ఇంటర్మీడియట్ ఇక్కడ మీకు అంతా బాగానే ఉంటుందా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఫుడ్ అది బాగానే ఉంటుందా? మెనూ ప్రకారం పెడుతున్నారా అంతా? ఇక్కడ ఏమన్నా సమస్య ఉందమ్మా మీకు? ఏదన్నా ఉంటే చెప్పండి, పర్లేదు. వాటర్ ప్రాబ్లం కోసమే ఇవాళ ట్యాంకర్లు వస్తున్నాయమ్మా. గంగా ప్రసాద్ గారని ఆయన పంపిస్తున్నారు. ట్యాంకర్లు వస్తాయి, మీకు నీళ్ళకి ఎలాంటి కొరత లేకుండా ఉంటుంది. రోజుకి 2 ట్యాంకర్లు వస్తాయి, మీకు నీళ్ళ సమస్య లేకుండా వస్తుంది. త్వరలోనే ఈ నీటి సమస్య లేకుండా నేను ప్రయత్నిస్తాను. ఇంకేమన్నా సమస్య ఉందా? కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా? సో ఇది ఆడపిల్లల హాస్టల్ కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి. ఆడపిల్లలు ఇప్పుడు దేంట్లోనూ తక్కువ కాదు. ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఆడపిల్లలందరూ స్ట్రాంగ్గా ఉండాలి. మనం బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వాటన్నిటికీ కూడా మనకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్గా ఉండి బయట మనకు ఎదురయ్యే ప్రతి వచ్చే సమస్యని మనం ఎదుర్కొనేలాగా స్ట్రాంగ్గా ఇక్కడి నుంచే ఉండాలి. కాబట్టి 10th ఇంటర్ చాలా ఇంపార్టెంట్. మంచిగా చదువుకొని అందరూ ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. తీరుతుంది. మీకు పూర్తిగా వాటర్ సమస్య తీర్చేంత వరకు ఈ ట్యాంకర్లన్నీ మీకు హెల్ప్ చేస్తాయి. సో కాబట్టి అందరూ ఇంకెలాంటి ప్రాబ్లం లేకుండా మీకు టీచర్స్ కూడా రెగ్యులరైజ్ చేసేలాగా చూస్తాను. అందరూ చక్కగా చదువుకొని ఎత్తుకు ఎదుగుతారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ చక్కగా చదువుకోండి మా. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ఫుడ్ అంతా బాగానే పెడుతున్నారు కదా? టీచర్స్ అంతా బాగానే ఉన్నారా? చక్కగా చదువుకోండి, ఓకేనా? బాయ్.